హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ షార్ట్ వీడియోలో బీయింగ్ ప్లస్ బీ3 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బీయింగ్ ప్లస్ బీ3ని టూ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 సిచ్యువేషన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్. నెంబర్ 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్. ఈ పాసివ్ వాయిస్లో ఈ టూ కంటిన్యూస్ టెన్సెస్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేస్తున్నారు అంటే సబ్జెక్ట్ ఎవరో తెలియచేయకుండా ఏదైనా ఒక పనిని చేస్తున్నారు అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అంటే ఆ రోడ్డుని రిపేర్ చేస్తున్నారు లేదా ఆ రోడ్డుని బాగు చేస్తున్నారు. అండ్ దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, ఏదైనా ఒక పనిని గతంలో చేస్తున్నారు, ఏదైనా ఒక పనిని గతంలో చేస్తున్నారు అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, the road was being repaired when we went to Hyderabad. The road was being repaired when we went to Hyderabad. అంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ రోడ్డుని రిపేర్ చేస్తున్నారు. దీన్ని ఇంకొక వేలో, ద రోడ్ వాస్ బీయింగ్ రిపేర్డ్ వైల్ వి వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్. ద రోడ్ వాస్ బీయింగ్ రిపేర్డ్ వైల్ వి వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ రోడ్డుని బాగు చేస్తున్నారు లేదా రిపేర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ బీయింగ్ ప్లస్ V3 అనే దాన్ని పాసివ్ వాయిస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.